హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. సో ఈ వీడియోలో నేను ASTQB ఫౌండేషన్ లెవెల్ చాప్టర్ 1లోని టెస్ట్ ఆబ్జెక్టివ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీకు ఫస్ట్ వీడియోలో ఒకటి చెప్పడం మర్చిపోయాను. ASTQB అనేది K1, K2, K3 అని చెప్పేసి 3 కీవర్డ్స్ని డిరైవ్ చేసిందనమాట. K1 అంటే ఏంటంటే రిమెంబర్, అంటే గుర్తుపెట్టుకోవాల్సినవి. K2 అంటే ఏంటంటే అండర్స్టాండ్, అర్థం చేసుకోవాల్సినవి. K3 అంటే అప్లై, ఏదైతే అర్థం చేసుకున్నామో దాన్ని అప్లై చేయాలి. అంటే కొన్ని చిన్న చిన్న క్వశ్చన్స్ అనేవి అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా ఆన్సర్లు ఇవ్వాలన్నమాట, అది అప్లై. సో ఈ 3 కీవర్డ్స్ని ASTQB అనేది డెరైవ్ చేసిందనమాట. మీరు కనుక ASTQB సిలబస్ డౌన్లోడ్ చేసుకుంటే ఆ డాక్యుమెంట్లో ఈ మెన్షన్ చేసి ఉంటారు. అందులో టాపిక్ వైజ్గా ఇచ్చేస్తాడనమాట. ముందులే K1 ఏది K1, ఏది K2, ఏది K3. సో దాని ప్రకారం మీరు ప్రిపేర్ అయితే సరిపోతుందన్నమాట. సో ఇప్పుడు మనం టెస్ట్ ఆబ్జెక్టివ్స్ చూసుకుంటే అసలు మనకి మెయిన్ టెస్ట్ ఆబ్జెక్ట్స్ అవి ఏంటంటే మనకి వర్క్ ప్రోడక్ట్స్ని ఎవాల్యుయేట్ చేయడం. అంటే వర్క్ ప్రొడక్ట్స్ అంటే ఏంటంటే రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా, రిక్వైర్మెంట్స్ని యూజర్ స్టోరీస్ అంటే ఫర్ సపోజ్ ఏదైనా ఇప్పుడు మనకు వర్క్ వచ్చినప్పుడు వాటిని చిన్న చిన్న స్టోరీస్ కింద చేస్తారన్నమాట, డివైడ్ చేసి చేస్తారు, అది యూజర్ స్టోరీస్. అలాగే డిజైను, అలాగే కోడ్, వీటిని ఎవాల్యుయేట్ చేయడం, ఇది ఒక టెస్ట్ ఆబ్జెక్టివ్. నెక్స్ట్ టెస్ట్ ఆబ్జెక్టివ్ వచ్చేసి ట్రిగరింగ్ ఫెయిల్యూర్స్ అండ్ ఫైండింగ్ డిఫెక్ట్స్. టెస్టింగ్ అంటే ఏంటి, మనం డిఫెక్ట్లు ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఈ డిఫెక్ట్ వల్లే మనకు ఫెయిల్యూర్ అనేది జరుగుతుందన్నమాట. సో అదనమాట ట్రిగరింగ్ ఫెయిల్యూర్స్ అండ్ ఫైండింగ్ డిఫెక్ట్స్. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఒక టెస్ట్ ఆబ్జెక్ట్కి కావాల్సిన కవరేజ్ అనేది అయ్యిందా లేదా అని చెప్పేసి ఎన్ష్యూర్ చేసుకోవాలన్నమాట, చూసుకోవాలి, అది చెక్ చేసుకోవాలి, అదొకటి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కస్టమర్ అనేవాడు మనకు రిక్వైర్మెంట్స్ ఇచ్చాడు కదా, ఆ రిక్వైర్మెంట్స్ తగ్గట్టు అన్నీ కవర్ చేసామా లేదా, అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెప్పేసి అదొకటి చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఏదైతే మనకి టెస్ట్ ఆబ్జెక్ట్ ఉందో, టెస్ట్ ఆబ్జెక్ట్ అనేది కాంట్రాక్టువల్, రెగ్యులేటరీ, లీగల్ రిక్వైర్మెంట్స్ ఇవన్నీ తగ్గట్టు ఉందా లేదా అని చెప్పేసి అదొకటి వ్యాలిడేట్ చేసుకోవాలి. చెకింగ్ వెదర్ ద టెస్ట్ ఆబ్జెక్టివ్ ఈజ్ కంప్లైస్ విత్ కాంట్రాక్చువల్, లీగల్ అండ్ రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్, ఇది ఒక టెస్ట్ ఆబ్జెక్టివ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్టేక్ హోల్డర్స్ అనే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తూ ఉండాలన్నమాట. ఏదైతే జరుగుతుందో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది అప్డేట్ అనేది ఇస్తూ ఉండాలన్నమాట. సో ఇదొకటి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏదైతే మనం సాఫ్ట్వేర్ టెస్ట్ చేస్తున్నామో దాని యొక్క క్వాలిటీ అనేది ఎంత బాగా వచ్చేటట్టు అవుట్పుట్ అది చూసుకోవాలన్నమాట. లెవెల్ ఆఫ్ రిస్క్ అనేది తగ్గించేటట్టు ట్రై చేయాలన్నమాట. సో ఇదొక టెస్ట్ ఆబ్జెక్ట్. ఇంకోటి వచ్చేసి ఫైనల్గా కస్టమర్ హ్యాండ్కి ప్రొడక్ట్ కస్టమర్ ఎలాగైతే ఎక్స్పెక్ట్ చేశాడో ఆ విధంగా వస్తుందా లేదా అని చెప్పేసి, ఇస్తున్నామా లేదా అని చెప్పేసి చూస్తున్నామా, అది ఒకటి చూసుకోవాలన్నమాట. సో ఇది ఒక టెస్ట్ ఆబ్జెక్టివ్. సో ఇవి ఫ్రెండ్స్ టోటల్ టెస్ట్ ఆబ్జెక్టివ్స్. థ్యాంక్ యూ.